ఇస్కరియోతు యోధా ద్వారా యేసు ప్రభువారు అప్పగించబడ్డారు. యేసు క్రీస్తు వారిని ఇస్కరియోతు అప్పగించటంలో ఒక ఉద్దేశం ఉంది. యేసు క్రీస్తు వారిని ఇస్కరియోతు ద్వారా అప్పగించటం అనేది ఒక ప్రవచనంగా దేవుని లేఖనాల్లో మనకు రాయబడతా వచ్చింది. ఇక్కడ దావీదు యేసు ప్రభువారి కంటే ముందు 1010 అంటే 1010 సంవత్సరాల దగ్గర నుంచి 970 సంవత్సరాల వరకు అంటే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు పరిపాలన 40 సంవత్సరాలు సౌలు తర్వాత. అయితే ఆ సమయంలో దావీదు చెప్తున్నాడు కదా, యేసు క్రీస్తు వారి కంటే ముందుగానే 1000 సంవత్సరాల పూర్వము ప్రభువారి యొక్క శ్రమల గురించి ఆయన కూడా ప్రవచించాడు. దావీదు రాసినటువంటి కీర్తనలో ఈ మాట మనకు రాయబడతా ఉంది. వాస్తవానికి దావీదు యొక్క జీవితంలో జరిగిన సంగతులే అవి. కానీ దావీదు కుమారుడుగా పిలువబడేటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జీవితానికి కూడా అవి ప్రవచనాత్మకంగా మనకి జ్ఞాపకం చేశాడు. అందువలన ఇక్కడ దావీదు చెప్తున్నాడు కదా, నా స్నేహితుడు నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకు తన మడమెత్తడని చెప్తున్నాడు. తను తనటానికి మడమెత్తడని చెప్తున్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆయన వెళ్ళవలసింది. అంటే ఆయన దేవుని యొక్క కార్యాన్ని జరిగించవలసి ఉంది. దేవుని కార్యం మీద ఆయన పాపుల కొరకు లోకానికి వచ్చి పాపులందరి యొక్క పాపాన్ని ఆయన భరించి ఆయన సిలువలో మరణించాలి. ఆయన మరణించడానికి ఆయన అప్పగించబట్ట అంటే ఆయన సిలువకు తీసుకెళ్ళటానికి ఒక మార్గము సిద్ధపరచాలి. యేసుక్రీస్తు వారు పరిచర్య జరిగించడానికి మార్గం అనేది సిద్ధపరచబడింది. అవునా? యేసు ప్రభువారు పరిచర్యకు వచ్చేటప్పుడు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు మార్గాన్ని సిద్ధం చేశాడు. అందుకని ఏం చెప్పాడు? ఇదిగో ప్రభువు యొక్క త్రోవను సరళము చేయుటకు నేను వచ్చానని చెప్పాడు. నేను పంపబడ్డానని చెప్పాడు. ప్రభు యొక్క త్రోవను సరళం చేసి ప్రభు యొక్క పరిచర్య జరగటానికి బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను ముందుగా వచ్చాడు, ముందుగా జన్మించాడు, ముందుగా వచ్చాడు. ఆయన ప్రభు పరిచర్య కొరకు అనేకుల హృదయాలను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అనేకుల హృదయాల్ని సిద్ధపరిచాడు. అందుకనే యోర్దాన్ నది దగ్గర ఉండి పాప క్షమాపణ నిమిత్తమై మారుమనసు పొందమని అనేకుల్ని ఆయన గద్దించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు కదా, వ్యభిచార పిల్లలారా, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు? కాబట్టి మారు మనసు పొందండి, మీరు బాప్తిస్మం తీసుకోండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని యోహాను గారు ప్రభువారి కంటే ముందుగా వచ్చి ప్రభు యొక్క త్రోవను సరళం చేశాడు. ఆయన త్రోవను సరళం చేసినాక ప్రభు వచ్చినాక ఆయన యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకుని ఆయన పరిచర్యని కొనసాగించడం మొదలుపెట్టాడు. ఈ లోపల యోహాను గారిని పట్టుకెళ్ళి ఆయన్ని చిరఛేదనం చేయటం జరిగిపోయింది. అయితే ఇప్పుడు యేసు క్రీస్తు వారు రావటానికి యోహాను గారు ఎలాగైతే ముందుగా పంపబడ్డాడో అదే ప్రకారము ఇస్కరియోతు యూదా కూడా ప్రభువారి యొక్క కార్యాన్ని సఫలము చేయటానికి ఎన్నుకోబడ్డవాడాడు. అందుకని యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, ప్రభువు అప్పగించబడతాడు, ఆయన తన దారిన పోతా ఉన్నాడు, కానీ ఎవరి ద్వారా వెళ్తాడో వాడికి శ్రమ. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు అని చెప్పాడు. ప్రభువు చనిపోవడానికే వచ్చాడు, పాపుల కొరకు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అప్పగించడానికే వచ్చాడు. కానీ ఆయన నేరుగా కాకుండా అప్పగించబడాలి. ఎందుకంటే ఆయనకి ఆయన వచ్చి నేను మీ అందరి కోసం చనిపోతున్నానంటే అది జరిగే పని అంటే నమ్మరు. అందువల్ల ఏం చేయబడింది? పస్కా అనేది ఒకటి ఉన్నది కనుక ఆ పస్కా అనేది ఇశ్రాయేలు జీవితాల్లో బానిసత్వంలోంచి విడిపించి బయటకు తేవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బలియాగం కనుక ఆ బలియాగాన్ని వారు ఇశ్రాయేలు కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్ల మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు, మానవుల యొక్క రక్షణ కొరకు ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అనేది చిందించబడాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు రక్తాన్ని చిందించడానికి కుదరదు. ఎందుకు అంటే ఇశ్రాయేలుకి ఒక గొప్ప పండుగ ఉంది. ఆ పండుగ ఏంటంటే ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, ప్రాయశ్చిత్త దినం అంటారు.
ప్రాయశ్చిత్త దినము, ద డే ఆఫ్ అటోన్మెంట్. ఆ ప్రాయశ్చిత్త దినం ఏదయ్యా అంటే జనులందరి కొరకు ప్రధాన యాజకుడు తన నిమిత్తము ప్రజల నిమిత్తము పాప క్షమాపణ కొరకై బలిని అర్పించి దాని రక్తాన్ని తీసుకొని జనుల మీద కొంత చిలకరించి అది అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుని యొక్క మందస్సము కరుణాపీఠము దాని కొమ్ములకు దాన్ని అంటించి అక్కడ పొర్లించాలి, అక్కడ ఒలికించాలి. అది అటోన్మెంట్ డే అని చెప్పారు. అది ప్రాయశ్చిత్త దినం. అది కనుక ఆ ప్రాయశ్చిత్త దినమందే వధించబడాలి. ఆ ప్రాయశ్చిత్త దినమందే వధించబడాలి. కనుక దాని కొరకే యేసుక్రీస్తు వారు దానిలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే నిస్సాను మాసములో 14వ రోజున పస్కా పశువును వధించారు. కానీ దానికంటే ముందు అదే నిస్సాను మాసంలో 10వ రోజున ఆ గొర్రె పిల్లని తీసుకొని వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. ఆ గొర్రె పిల్లని తీసుకొని వారు సిద్ధపరుచుకున్నారు. వారు సిద్ధపరచుకొని ఆ 4 రోజులు అయిన తర్వాత 5వ రోజున నిస్సాను మాసంలో 14వ దినమందున వారు దాన్ని వధించారు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నిస్సాను మాసంలో 10వ దినమందు రేపు జరగబోయేటువంటి మట్టల ఆదివారం రోజున ఆయన ఎన్నుకోబడ్డాడు. ఆయన ఎన్నుకోబడి ఆయన దేవుని యొక్క గొర్రెగా ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె అని యోహోను గారు బాప్తిస్మం ఇచ్చే యోహోను గారు చెప్పినట్లుగా అందరి యొక్క పాపాలని మోసుకొని పోవటానికి దేవుని గొర్రెగా ఎంచబడి ఆ దేశమంతా కూడా ఆ పట్టణం అంతా కూడా ఏం చేశాడు? ఆయన ఊరేగించబడ్డాడు. ఆ ఊరేగించబడిన తరువాత మరుసటి 5 రోజున ఆయన ఆదివారము ప్రత్యేకించబడ్డాడు. సోమ మంగళ బుధ గురు శుక్రవారం 5వ రోజుకి ఆయన వధించబడ్డాడు. అయితే ఆయన వధించబట్టానికి అప్పగించబట్టానికి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పులోనికి రావటానికి ఇస్కరియోతు యూదా అనేవాడు కూడా శిష్యుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు. ఇస్కరియోతు యూదా శిష్యుల్లోనికి తీసుకురాబడ్డాడు. అందుకొరకే ఆయన యేసుక్రీస్తు వారు ఆయన మరణము పొందబోతున్నానని, అనేకుల కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించబోతున్నానని అనేక పర్యాయాలు యేసు ప్రభువు వారు బోధించారు. కానీ అది శిష్యులకు సరిగా అర్థం కాలేదు. అయితే చివరికి ఆఖరి పస్కా భోజనము దినమందు ఆఖరి పస్కా భోజనము ప్రభువారు ఆచరించినటువంటి ఆ దినాన ప్రభువారు వారందరికీ వెల్లడి చేశాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగించవలని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించారు అని రాస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడ? 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా అనేవాడు ఆయనను అప్పగించాలని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? సంతోషించారని చెప్తున్నాడు. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారిని అప్పగించాడయ్యా అంటే వారి యొక్క జీవితంలో అనేకమైన లక్షణాలు మనకు కనపడతా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏదయ్యా అంటే ధన సంబంధమైనటువంటి ఆశ అని చెప్తున్నాడు, దురాశ అని చెప్తున్నాడు. ధన సంబంధమైన ఆశ, దురాశ ఉంది. అందుకనే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 14, 15, 16 వచ్చాను మనం చదివితే, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన అప్పగిస్తే నాకు ఏమిస్తారు అని అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు వాడు? డబ్బు పట్ల ఆశ కాదు, దురాశ. డబ్బు సంచి వాడి దగ్గరే ఉంది. ప్రభు పరిచయకు వచ్చిన దగ్గర నుంచి డబ్బు సంచి అంతా ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యూదా దగ్గర ఉంది. వాడికి డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. అంతేకాకుండా వాడు దొంగ అని చెప్తున్నాడు. ప్రభువే చెప్పాడు వాడు దొంగ. ఎందుకనంటే
ఆ సంచిలో ఉన్న ధనాన్ని వాడు దొంగిలిస్తా ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏమిచ్చినా కానీ దాంట్లో వేసుకొని కొంతవాడు దాచిపెట్టుకుంటా ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎవరైనా ప్రభుకి ఇవ్వాలని ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు వాడు చాలా బాధపడిపోతా ఉన్నాడు. అతనిలో లాజరు యొక్క అక్క చెల్లెటువంటి మరియా మార్తలు ఏం చేశారు, ఇంట్లో భోజనాన్ని పిలిచి అత్తరు ముడి తీసుకొచ్చి మరియా ఏం చేసింది, ప్రభు యొక్క పాదాలు కడిగింది. అది ఎంత అని చెప్పాడు, 300 దేనారాల కంటే ఎక్కువ. అది అంటే ఒక మనిషి సంవత్సరము జీతం, ఒక మనిషి కూలి 1 దేనారం ఒక రోజుకి. కాబట్టి 300 దేనారాలకి ఖరీదైనటువంటి అత్తరముడి తీసుకొచ్చి పగలగొట్టి ప్రభువారి పాదాలు కడిగి ఏడుస్తా తల వెంట్రుకలతో తుడుస్తా ఉంటే ఇస్కరియోతు ఏమన్నాడు, మరి బుద్ధి లేదా మీకు, ఎందుకు ఇంత విలువైన అత్తరబుడ్డిని పాడు చేశారు మీరు? అది అమ్మితే ఎంత వచ్చిందట, 300 దేనారాలు, అంటే ఇంకా ఎక్కువ ఖరీదు ఉండొచ్చు అది. కనుక ఇది అమ్మితే 300 దేనారాలు వచ్చేది, ఎందుకు వ్యర్థం చేశారు అన్నాడు. అలాగే ఆ పాపాత్మురాలను మరియ చేసినప్పుడు కూడా అలాగే అన్నారు. కనుక 3 సార్లు ప్రభువారికి అభిషేకం జరిగింది, 3 సార్లు అలాగే చెప్పాడు. ఎందుకనంటే డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహము, డబ్బు మీద ఉన్నటువంటి వాడికి దురాశ అని చెప్పాడు. అందుకనే పౌలు ఏం చెప్పాడు, ధన వ్యామోహం కలిగి ఉండొద్దు అన్నాడు. ధన ఆశ ఉండొచ్చు, ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. చాలా మంది చెప్తా ఉంటారు దురాశ దుఃఖానికి చేటు అంటా ఉంటారు. దురాశ అనేది మనల్ని ఏం చేస్తాట, ఈడ్చుకొని పోతుంది. అదే యాకోబు చెప్తా ఉంటాడు, దురాశ చేత ఏడవబడి బరులు కొలపబడి వారు కొనుక్కోబడ్డారని చెప్పాడు. అందువలన వాడి జీవితంలో ఏముందయ్యా అంటే దురాశ ఉన్నది. ఇక్కడ దురాశ అనేది వాడి జీవితంలో ఉంది, వాడి యొక్క హృదయంలో ధనం పట్ల వ్యామోహం ఉంది. కాబట్టి ఆ సంచి వాడి దగ్గర ఉంది, ఎవడు ఖర్చు పెట్టినా వాడు ఇష్టపడేవాడు కాదు. అందువలన చివరికి ఆయన నమ్మేస్తే ఏమైనా వచ్చిందేమో అని వాడు ఆశపడి వాడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయన మీకు అమ్మేస్తే అప్పగిస్తే మీరు నాకు ఏమిస్తారు అని బేరమాడాడు. కారణం ఏంటి, ధనము పట్ల వాడికి ఉన్నటువంటి దురాశ. అందుకే యేసు ప్రభువుని వాడు అప్పగించడానికి వాడు ఇష్టపడ్డాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా వాడు ఎందుకు యేసు ప్రభువుని అప్పగించాడయ్యా అంటే వాడు యేసు ప్రభువారి యొక్క శిష్యుడుగా చేరాడు, కానీ ఆ యొక్క ప్రభువారి యొక్క బోధలు వాడిని నిరాశపరిచినాయి. ఎందుకు, అసలు ఇస్కరియోతు యోధా ఎవడయ్యా అంటే బరబ్బా, విన్నారు కదా, బరబ్బా అనేవాడు ఎవరు, బందిపోటు. బరబ్బా యొక్క తెగకి సంబంధించిన వాడు, వాళ్ళని జొలోట్లు అంటారు. జొలోట్ అనేవారు ఇస్రాయేల్లో ఒక గుంపు. వారు ఏం చేస్తారంటే రోమా చక్రవర్తుల మీద, రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవారు. మమ్ములను వేరే వారు పరిపాలన చేయకూడదు, మేము ఇశ్రాయేలీయులమే, యూదులమే, మా మీద వేరే వాడి యొక్క పెత్తనము ఉండకూడదు, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలని తిరుగుబాటు చేసేవారు వాళ్ళు. బరబ్బాతో తిరిగేవాడు. బరబ్బా ఎప్పుడైతే చెరలో వేయబడ్డాడో ఇక మనకి ఇంకెవరు దిక్కులేరు. ప్రస్తుతానికైతే యేసు ప్రభు వారు ఫేమస్ అయిపోతా ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారితో వస్తే ఆయన ద్వారా మనకు ఒక ఆశ తీరుద్దేమో. యేసు ప్రభు వారిని వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఒక మతపరమైన కాకుండా రాజకీయమైనటువంటి ఒక తిరుగుబాటు తెచ్చేటువంటి నాయకుడు అనుకున్నారు. రోమీల మీద తిరుగుబాటు తేవటానికి వచ్చినవాడు అనుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిని రాజుగా చేద్దామని అనుకున్నారు కదా. ఒకసారి అందరూ కూడా ఉన్నారు, ఆ యొక్క అద్భుతం చేసిన తర్వాత రొట్టెలు 5,000 మందికి పంచిన తర్వాత, 4,000 మందికి పంచిన తర్వాత అందరూ కూడా దగ్గరకు వచ్చేసి అన్నాడు, ప్రభువా నిన్ను రాజుగా చేస్తే మాకు బాగుంటుంది అనుకున్నారు. ఎందుకు, ఆయన రాజు అయితే వెనకాల ఉండేవాడు ఎవరు, ఇస్కరియోతు ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడు. డబ్బు అంతా వాడి దగ్గరే ఉంటుంది. పేతుడి దగ్గర కత్తి ఉంది కాబట్టి ఆయన హోమ్ మినిస్టర్ అవుతాడు. కనుక ఇప్పుడు ఏమనుకున్నారంటే
యేసుప్రభు వారి యొక్క బోధలు వాడిని నిరాశపరిచినాయి. వాడు ఏమనో రోమిల మీద తిరుగుబాటు చేయాలి, రోమిల్ని అణిచివేయాలి అని ఎదురు చూస్తూ ఉంటే ప్రభు బోధలు ఉన్నాయి. ఎలాగున్నాయి? నీ శత్రువులను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి. ఈ బోధనలు బట్టి ఏమైందంటే వాడికి నిరాశ కలిగింది. కారణం ఏంటి? ఆయన బోధనలు వాడికి నచ్చట్లేదు. ఆయన చెప్పే బోధనలు బట్టి వాడి ఆశ నిరాశ అయిపోయింది. కాబట్టి ఆయన అప్పగించాలని వాడు తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు ప్రభువు నాడు అప్పగించాడయ్యా అంటే మతపరమైన నాయకుల చేత ప్రలోభించబడ్డాడు. ఎలాగా? ఇదిగో ఆయనతో ఉంటే నీకేమొచ్చుందిరా, నీ ప్రభుతో ఉంటే ఏమొచ్చింది? ఒకరోజు చనిపోబోతున్నాడు ఆయన. ఆయన చంపాలని అనేక పర్యాయాలు మత పెద్దలు ఏం చేశారు? ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభు ఏం చెప్పారు? నా సమయం ఇంకా రాలేదు కనుక మీరు ఎవ్వరు నన్ను ఏం చేయలేదని చెప్పారు. అందుకొరకే అప్పటి నుంచి మత పెద్దలు ఏం చేశారంటే వాడి మీద ఒక ప్రభావాన్ని తీసుకుని వచ్చారు. ఆ ప్రభావం ఏంటంటే నువ్వు ఆయనతో ఉంటే నువ్వు ఏమి లేకుండా పోతావు, నువ్వు మాతో చేతులు కలిపితే మేము ఏదో ఒకటి నీకు ఇస్తాం అని వాడిని ప్రలోభ పెట్టారట. ప్రలోభ పెట్టారు. అదే ఇందాక మనం చదివినట్లుగా మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయం 14-16 వచనాల్లో మనం రాస్తూ ఉంటాం అన్నమాట. అందువలన ఆ ఇస్కరియోతు యూదా అనేవాడు ఇప్పుడు ఏమయ్యాడయా అంటే వారి యొక్క మాటలకి ప్రలోభ అయిపోయి ఆ యొక్క మత నాయకులతో సహవాసం చేయడం ప్రారంభించాడు. కనుక లోక స్నేహము దేవునికి వైరము విరోధం అని చెప్పి యాకోబు చెప్పాడు. యేసుప్రభువేమో ఆత్మ సంబంధమైన బోధనలు చేస్తున్నాడు. ఈ యొక్క మత పెద్దలు ఏం చేస్తున్నారు? వారేమో ఆత్మ సంబంధమైన బోధలు కాకుండా అనుకూలమైన బోధనలు చేస్తున్నారు వాళ్ళు. అందువలన వాళ్ళతో సహవాసం చేయటం, సహకారంగా ఉండటం ప్రారంభించాడు వాడు. వాళ్ళతో సహవాసం చేసి సహకారంగా ఉంటున్నాడు కనుక వాడు దేవునికి విరోధైపోయాడు. అందువలన యేసు ప్రభువారిని అప్పగించడానికి ఇస్కరియోతు యూదా అనేవాడు ఆలోచన కలిగినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అందువలన యేసు ప్రభువారిని ఇస్కరియోతు యూదా అప్పగించడానికి వచ్చాడు. వాడు అప్పగిస్తాడని ప్రభువుకు తెలుసు. వాడు అప్పగించడానికే వాడు ఏర్పాటు చేయబడ్డాడు. మీరందరూ కూడా విశ్వసిస్తున్నాడు, కానీ విశ్వసించిన వాడు ఒకడు ఉన్నాడని చదివాం కదా. ఇప్పుడు విశ్వసించిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడయ్యా అంటే సాతాను పుత్రుడు అని చెప్పాడు. వాడు ఎవడట? సాతాను పుత్రుడు వాడు. కనుక ఆఖరి భోజనములో, పస్కా భోజనములో యేసు ప్రభువారు ఈ మాటలు వెల్లడి చేశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, మిమ్మల్ని అందరిని కూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడిమను ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరుగును అని ప్రభువారు చెప్తూ వచ్చాడు. ఏం చెప్తున్నాడు? లేఖనములు నెరవేరటానికి, ప్రవచనము నెరవేరటానికి నాతో కలిసి ఉన్నటువంటి వాడు, నా స్నేహితుడైన వాడు, నా హితుడు, నాతో కలిసి భోజనము చేసిన వాడు, నాతో కలిసి భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకు తన మడిమను ఎత్తెను అని చెప్పారు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పగానే శిష్యులందరూ కూడా ఏమైపోయారు? కలవరం చెందారు. వాళ్ళ మనసులోని కూడా కలత చెందిపోయినాయి, భయపడిపోయారు. అయ్యో ఇదేంటి ప్రభు అని విచారణలోకి వచ్చేసారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీ అందరి కోసం చెప్పట్లేదు, ఒకడున్నాడు మీలో, వాడు అప్పగించబోతున్నాడు, వాడు నాతో పాటు భోజనం చేయబోతున్నాడు అని ఆయన ఏం చెప్పాడు? ఒక ముక్కను విరిచి పాత్రలో ముంచి ఇవ్వంగానే మొట్టమొదటి ఎవడు తీసుకున్నాడు? వాడే తీసుకున్నాడు. పాత్రలో ముంచి ఆ రొట్టె ఇవ్వంగానే గముక్కుని తీసుకొని నోట్ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ముక్క తీసుకుని నోట్ వేసుకోగానే వాడు తొందరపడతా ఉంటే ప్రభు ఏం చెప్పాడంటే, యూదా నువ్వు చేయవలసిందేదో తొందరగా చెయ్యి అని చెప్పాడు.
త్వరగా చేయమని చెప్పాడు. ఆ మాట చెప్పగానే శిష్యులందరూ ఏమనుకున్నారంటే, ఒకవేళ రేపు పసగా కాబట్టి రేపటికి ఏమైనా ఏర్పాట్లు కావాల్సి ఉన్నాయేమో, దాని కొరకు వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నది కనుక ఏమైనా చేయమన్నాడేమో అనుకున్నాడు. లేకపోతే రేపు పసగా కాబట్టి పేదలకు ఏమన్నా ఇవ్వటానికి తెమ్మని చెప్పాడేమో అనుకున్నారట. పండుగ కాబట్టి రేపు పేదలకు ఏమైనా ఇవ్వటానికి ముందుగా వాడికి చెప్పాడో ప్రభువారు, అందుకని వాడిని త్వరగా చేయమని చెప్పాడు అనుకున్నారు వాళ్ళంతా. కానీ ఎందుకు వాడు వెళ్ళాడయా అంటే, లేఖనములు నెరవేరినట్టుగా వాడు ముక్క పుచ్చుకొని సాతాను వాడిలో ప్రవేశించగా వాడు బయటికి వెళ్ళిపోయాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 20 నుంచి మనం చదువుతా ఉంటే, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అన్నాడు. ఏం చెప్పాడు అనగా, వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా, ప్రభువా నేనా అని ఆయన అడగ్గా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే అనెను. పాత్రలో చెయ్యి ముంచువాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుడు గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పాడు. ఏమనండి, వాడు పుట్టకపోతే వాడికి మేలు అయ్యేది. మనుష్య కుమారుడు ఆయన దారిలో వెళ్తున్నాడు, ఎలాగెళ్ళాలా వెళ్తున్నాడు, కానీ ఎవడు ద్వారా వెళ్తున్నాడో వాడికి శ్రమ, వాడికి శ్రమ. ఆ శ్రమ వాడు పొందబోతా ఉన్నాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగించబడ్డాడు. ఆ ఇస్కరియోతు యూదా ద్వారా ఎందుకు అప్పగించబడ్డాడంటే, వాడిలో ధనము పట్ల దురాశ కలిగి ఉన్నాడు. ప్రభువారి యొక్క బోధన పట్ల వాడి ఆశ చచ్చిపోయింది. వాడికి ఉన్నటువంటి సొంత ఆశ. మరి ప్రభువారితో వ్యతిరేకం ఉన్నటువంటి మత నాయకులతో, అంటే లోక సంబంధమైన వారితో వారికి ఎక్కువ పరిచయాలు, అంటే వారితో సహవాసం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రభావం అనేది ప్రలోభానికి వాడు గురైపోయాడు. అందుకొరకే వాడు ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడ్డాడు అని చెప్తున్నాం. ఇక్కడ యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 70-71 వచ్చాడు అంటాడు కదా, వాడు అపవాది, వాడెవడట అపవాది అని చెప్తా వచ్చాడు. వాడు సైతాన్ అంటున్నాడు. 12 మందిలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, వాడు ఎవడంటే ఒకడు అపవాది అని వారితో చెప్పాడు అని చెప్తున్నాము. కాబట్టి వాడు అపవాది, సాతాను అని డైరెక్ట్గా ప్రభువు చెప్పాడు. యేసు క్రీస్తు వారు ఆయన వచ్చిన పనిని నెరవేర్చడానికి ఆయన సిలువలోకి వెళ్ళబోతున్నాడు. కానీ ఆయన వెళ్ళబోయేటువంటి మార్గాన్ని సులువు చేయటానికి ఇస్కరియోతు యూదా ప్రభువారి శిష్యుల్లో ఒకడుగా చేర్చబడ్డాడు. వాడు ఎందుకు ప్రభువుని అప్పగించేశాడంటే దురాశ, ప్రభు బోధ పట్ల వాడికి నిరాశ, అలాగే మత నాయకుల యొక్క ప్రలోభం, మత నాయకులతో సహవాసం అనేది వాడిని ప్రభువులో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళేట్టుగా చేసింది. కనుక వాడు ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడిపోయాడు. ఆ ప్రవచన లేఖనములు నెరవేరినట్లుగా ఇది జరుగును అని చెప్పాడు. లేఖనాలు నెరవేరాలి. లేఖనాలు ఏం చెప్తుంది? నా స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనటానికి మడిమెత్తాడు. తనటానికి మడిమెత్తాడు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో తిరిగాడు, బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలను చూశాడు.
బహుశా వాడు కూడా ఇద్దరిద్దరిని పంపించడం వెళ్ళి అద్భుతాలు చేశాడు, దెయ్యాలు ఎలగొట్టాడు, ప్రభు పేట రోగులను స్వస్థపరిచాడు, అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు వాడు కూడా. కానీ వాడిలో ఉన్నటువంటి దురాశ కానీ నిరాశ కానీ లోక సంబంధమైన ప్రలోభం కానీ లోకంతో సహవాసం కానీ వాడి ప్రభువుతో ఉండకుండా పక్కకు వెళ్ళిపోయేట్టుగా చేసింది. కనుక వాడు ప్రభువును అప్పగించడానికి వెనుకాడకుండా వాడు ఆశ తీర్చుకుందాం అనుకున్నాడే, కానీ ఆ ఆశ తీరకుండానే వాడు నశించిపోయాడు. ఆశ తీరకుండానే వాడు నశించిపోయాడు. కారణం ఏంటంటే వాడి జీవితంలో వాడు సాతానని చెప్పాడు, వాడు అపవాదం చెప్తున్నాడు. వాడు పుట్టకపోతే వాడికి ఎంతో మంచిదై ఉండేది, కానీ వాడు పుట్టడం ద్వారా వాడికి చాలా నష్టం కలిగిందని ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ రోజున యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డాడు. అయితే ఆయన అప్పగించబడటం ఎందుకంటే మన యొక్క పాపంలో నుంచి మనల్ని విమోచించాలి. మన పాపాల నుంచి మనం విమోచించడానికి వాడు అప్పగించబడ్డాడు. వాడిలో ఉన్న దురాశ ద్వారా వాడు పాడైపోయాడని చెప్తున్నాడు. ఎందుకని యాకోబు చెప్తా ఉంటాడు, 1:14 అంటాడు కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అంటాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనెను, పాపం పరిపక్వమై మరణాన్ని కంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన దురాశ ఏం చేసింది? మత నాయకుల దగ్గరికి, యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయన అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారని చెప్పాడు. ఏమి ఇస్తారని కోరాడు. చాలా మొత్తం వస్తానుకున్నాడు, కానీ ఎంత ఇచ్చారు వాడికి? 30 వెండి నాణ్యములు తూసిచ్చారు. 30 తులముల వెండి వాడికి తూసిచ్చాడు. వాడు ఎంతో వచ్చింది అనుకున్నాడు. బహుశా వాడు ఆశ అంతా, దురాశ అంతా ఏమైపోయిందట, ఇప్పుడు పాపానికి అది నడిపించింది. వాడి డబ్బు మీద ఉన్నటువంటి దురాశ ప్రభువుని అప్పగించడానికి పాపానికి నడిపించింది. ఇప్పుడు ఆ పాపం అనేది ఏమైందట, పాపం పరిపక్వమైపోయింది. ఆ పాపం పరిపక్వమైపోయి ఇప్పుడు ఏమైంది, అది మరణానికి అంది. ఆ 30 వెండి తులములు తీసుకున్నాడే, కానీ ఏమైంది, అది తీసుకొని వెళ్ళంగానే వాడు మనసంతా కలుషితమైపోయింది. మనసంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఆయన నీతిమంతులని ఎరిగాడప్పుడు, ఎందుకంటే వాటిలో దూరినటువంటి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు దురాత్మ వెళ్ళిపోయింది. బహుశా వాడు పశ్చాత్తాపడటానికి చూశాడు, కానీ ప్రభువు దగ్గరికి రాలేకపోయాడు. చివరికి గచ్చమనే తోటలోనికి వెళ్ళి, బోధకుడా నీకు శుభము కలుగును గాక, నీకు శుభము కలుగును గాక అని ఒక ముద్దు పెట్టాడు. ఆ ముద్దు పెట్టి ఆ ముద్దు ద్వారా ప్రభువాన్ని అప్పగించేశాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా చేసినటువంటి పాపము వాడిని మరణానికి తీసుకెళ్ళింది. వాడు వెళ్ళేం చేశాడంట, చెట్టుకు ఉరిబెట్టుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే దురాశ గర్భము ధరించి పాపాన్ని కనది, పాపము పరిపక్వమై మరణాన్ని కనదు. అలాగున యేసుక్రీస్తు వారిని వాడు అప్పగించి వాడు పాపం చేసి ఆ పాపం వలన వచ్చిన జీతం మరణాన్ని వాడు పొందాడు. అందరి కొరకు ప్రాణం విడిచి రక్షించడానికి ప్రభు వస్తే వాడు ఆయన ప్రాణాన్ని అప్పగించి వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రమైన సంఘటన కదా. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు, కానీ ఆయన ప్రాణాన్ని అప్పగించి వాడి పాపాన్ని వాడే మోసుకొని పోయి గురి పెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎందుకు ప్రభువుని అప్పగించాడని మనం గమనిస్తాం. ఆ లక్షణాలు మనలో ఉండకుండా, ధనం పట్ల దురాశ ఉండకుండా, ప్రభు బోధల పట్ల నిరాశ ఉండకుండా, లోక నాయకులతో సహవాసం ఉండకుండా, వాళ్ళ ప్రలోభాలకి మనం లొంగకుండా ఉండి ఇస్కరియోతు వంటి మరణాన్ని మనం పొందకుండా దేవుడు మన కొరకు మరణించాడు. కాబట్టి
ఆయన మరణం ద్వారా మనకి ఇచ్చిన విమోచన మనం పొందాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ తరలి వచ్చి ప్రార్థన చేసుకుంటాం.